ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనము. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ప్రియులరా, భక్తుడైన నోవాహు అండి. ఒకసారి మనము ఆలోచిస్తే మరి తన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా చెడ్డవారిగా జీవించారు. దేవునికి ఎదుట నిలవలేని వారిగా, దేవునికి కోపము తెప్పించే వారిగా వారు జీవించారండి. మరి అటువంటి ప్రజలు ఉన్న తన మధ్యన తను మాత్రము దేవుని కృప పొందినవాడిగా, నిందారహితుడిగా, నీతిపరుడుగా జీవించాడు. ఎలాగంటే తన తరములో అటువంటి వ్యక్తి ఎవరు లేరండి. నోవాహు వంటి వ్యక్తి ఎవరు లేరు. చూడండి, నోవాహు గురించి మనం తెలుసుకోవాలి అంటే, ఎప్పుడైతే నోవాహును దేవుడు పిలిచి ఓడ తయారు చేయి అని చెప్పినప్పుడు నోవాహు అసలు ఎదురు చెప్పలా. ఈ ఓడ చేయడానికి నా దగ్గర నేను ఒక్కడనే ఎలా చేయగలుగుతాను, ఏమాత్రం కూడా ఆలోచించలేదండి. దేవుడు చెప్పాడు, చేయాలి, అంతే. దేవుడు చెప్పినట్లుగానే ఓడ తయారు చేయడం ప్రారంభించాడు. అంటే నోవాహు దేవుని మాట వినువాడు, దేవుని యందు విశ్వాసం ఉంచువాడండి. మాట విన్నాడు, విశ్వాసం ఉంచాడు. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, ఎంతో నిరీక్షణ కలిగిన వ్యక్తి కూడా. ఎన్నో సంవత్సరాలు మరి దేవుని యొక్క మాట కొరకు, దేవుడిచ్చిన వాగ్దానము కొరకు అలా ఎదురు చూస్తూనే ఉన్నాడు. అందుకనే నోవాహు ఎల్లప్పుడూ కూడా దేవుని ఎదుట నీతిమంతుడుగాను, నిందారహితుడుగాను, దేవుని యందు నమ్మిక కలిగిన వ్యక్తిగాను, దేవుని కృప పొందినవాడిగానే ఉన్నాడు. ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. నోవాహు వలె దేవుని మాటను వినాలి. నోవాహు వలె దేవుని మాట యందు నమ్మకం ఉంచాలి. నోవాహు వలె దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలండి. చూడండి, ఓడ తయారైపోయిన తర్వాత నోవాహుని తన కుటుంబాన్ని ఓడలో పెట్టి దేవుడు తలుపు మూసాడండి. 7 రోజుల వరకు వర్షం రాలేదు. అయినా లోపల అలాగ చక్కగా సంతోషంగానే సురక్షితంగానే ఉన్నాడు. తర్వాత ఎప్పుడైతే జలప్రళయం మొదలైందో, జలప్రళయం పడుతున్నా లోపల చక్కగా క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండగలిగాడు. అలా సంతోషంగా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుని యందు నమ్మకం ఉంచుట, దేవుని మాట వినుట, దేవుడు చెప్పినది చెప్పినట్లుగా చేయుట. కావున ఈ ఉదయకాలం ముందు మరి మీ జీవితంలో నోవాహు వలె దేవుని మాట వినగలుగుతున్నారా? ఆ మాట యందు నమ్మిక ఉంచగలుగుతున్నారా? దేవుడు చెప్పినట్లుగా చేయగలుగుతున్నారా? అలా చేసినప్పుడు దేవుడు ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని దీవిస్తాడు, కాపాడుతాడు, సంరక్షిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.